డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం సత్యసాయి జిల్లాలో చేసుకోవడం జరిగింది. జిల్లాలో 21 జూనియర్ కాలేజెస్లో 6,200 పిల్లల వరకు మధ్యాహ్నం వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చాలామంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవారు. ఈ మధ్యాహ్నం భోజనం పథకంలో ఇక్కడే కాలేజ్ ప్రిమిసెస్ వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి చేయడం వల్ల ఒక పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఈ రోజు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఏ చెడు అలవాట్లు కూడా చేసుకోకూడదు, ఇంట్లో ఎవరైనా కానీ చెడు అలవాట్లు ఉంటే వాళ్ళు కూడా చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అండ్ గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.